ఈ రిజర్వేషన్ల అంశం అనేది ఎంత ప్రభావాన్ని చూపించిందో మనం చూసాం ఎలక్షన్స్లో. కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసినట్టు లేదా ఇండి కూటమి క్రియేట్ చేసినటువంటి ఒక నెరేటివ్ డెఫినెట్గా చాలా నష్టాన్ని కలిగించిందని చెప్పాలి. రిజర్వేషన్ల విషయంలో అమలు చేయలేనటువంటి హామీలను కోరుతున్నట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. క్యాపింగ్ ఉంది, 50% కంటే ఎక్కువ ఇవ్వకూడదని చెప్పి దాన్ని ఎత్తేయాలని ఒక పక్క అంటారు, మళ్ళీ అవుట్ సోర్సింగ్లో కూడా రిజర్వేషన్లు కావాలని ఒక పక్క అంటారు. ఎట్లా చూడాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాదనని? ఏం చేయక్కర్లేదండి. హైదరాబాద్ మున్సిపల్ ఇక్కడ జిహెచ్ఎంసీలో అవుట్ సోర్సింగ్ చేశారు కదా, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అవుట్ సోర్స్ చేసేసారు. ఇది స్వీపింగ్ నుంచి మొత్తం గార్బేజ్ రిమూవల్ కానివ్వండి, ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మీరు అక్కడ రిజర్వేషన్ పెట్టండి, అక్కడ పెట్టండి. ఎందుకంటే మీ రిజర్వేషన్ అని ఎప్పుడు వస్తుంది? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఫర్ అ గవర్నమెంట్ జాబ్, నాట్ అవుట్ సోర్సింగ్ జాబ్. మీరు ఎవరిని ఫోర్స్ చేయలేదు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది రాజుగారు, కర్ణాటకలో లోకల్స్ కోసం అని చెప్పి పెద్ద గొడవ నడుస్తుంది. లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ 95%, 90%, 100%, కన్నడ నేర్చుకోవాలి కంపల్సరీ. దానికన్నా ముందు శివసేన టైంలో ఠాక్రే ఉన్నప్పుడు అక్కడ మహారాష్ట్రలో పెద్ద గొడవ జరిగేది. మరాఠాస్ అని చెప్పి, మహారాష్ట్ర ఫర్ మరాఠాస్, అది అక్కడ పెద్ద సన్స్ ఆఫ్ సాయిల్ అని చెప్తారు వీళ్ళు. మీ ఒక లాజిక్ ఉండాలి మాట్లాడుతున్నప్పుడు. ముందు క్యాస్ట్ సర్వే అన్నారు, కర్ణాటకలో క్యాస్ట్ సర్వే చేసిన డీటెయిల్స్ రిలీజ్ చేయట్లేదు. తెలంగాణలో క్యాస్ట్ సర్వే చేయమని చెప్పండి ఒకసారి. వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కూడా, తెలంగాణలో చేయమని చెప్పండి, హిమాచల్ ప్రదేశ్లో చేయమని చెప్పండి, వీళ్ళు గవర్నమెంట్స్ ఉన్న ప్లేస్లో అన్నీ చేయమని చెప్పండి. చేయరు. ఎందుకంటే వీళ్ళ క్యాస్ట్ సర్వే చేసే, ఎందుకంటే మేము ఒక హవా చూపిస్తారు వీళ్ళు ఆ కమ్యూనిటీస్కి. చూడండి, మీరు 65% ఉన్నారు ఓబీసీలు, మీకు 65% రావాలండి రిజర్వేషన్లు. దాన్ని బట్టి ఇంకా 25% ఎస్సీ ఎస్టీస్ అన్నీ కలిపితే 90-95% రిజర్వేషన్ ఉంటుంది, 5% ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. రిజర్వేషన్ ఈజ్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, ఇట్ ఈస్ డెవలప్మెంట్. అదే ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా డీటెయిల్గా చదవాలి మన ఎస్సీ కేటగరైజేషన్, సబ్ కేటగరైజేషన్, చాలా మంచి జడ్జ్మెంట్. దాంట్లో క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కూడా పేదోళ్ళుగా ఉన్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు 75 సంవత్సరాల తర్వాత కూడా. ఈ రిజర్వేషన్ తీసుకెళ్ళేది మొత్తం వెల్ టు డూ కమ్యూనిటీస్, దాంట్లో మంచి అఫ్లుయెంట్ అనే కమ్యూనిటీస్, రిచ్ అయిన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఐఏఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకుకి ఐఏఎస్, కూతురికి ఐఏఎస్, మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఐఏఎస్ ఐపీఎస్, గవర్నమెంట్ జాబ్లు. ఎందుకు? ఒక్కసారి వన్స్ యూ హ్యావ్ గాట్ సంథింగ్, దెన్ ఆఫ్టర్ దట్ నథింగ్ డూయింగ్. చాలా చాలా క్లియర్ అది. సో ఈ రిజర్వేషన్ ఎప్పుడైతే కొత్త దానికి ఏంటంటే మీరు ఈ అవుట్ సోర్సింగ్లో రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారు. అది కాకుండా 50% మీకు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు ఇందిరాస్వామి జడ్జ్మెంట్. 50% అంటే 50%. అది క్రాస్ చేసిన ఇప్పుడు దాకా అన్ని జడ్జ్మెంట్స్ కొట్టిపడేశారు. ఈయన ఏం ట్రై చేస్తున్నాడు? మీరు ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయండి, లేకుంటే మీ గవర్నమెంట్ దగ్గర చెప్పండి. సరే, మీ గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది కదా, 50% క్రాస్ చేయమని చెప్పండి. అప్పుడు చూద్దాం మనం ఏమవుతుంది. అక్కడ చేయకుండా యూనియన్ గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్లో యూనియన్ గవర్నమెంట్కి ఏముందండి రోల్? కన్కరెంట్ లిస్ట్ ఉంటేనే ప్రాబ్లం కదా, స్టేట్ అండ్ సెంటర్ రెండు ఉండేది. ఇప్పుడున్న ఓన్లీ స్టేట్ లిస్ట్. మీరు చేయండి, యూ డూ ఇట్ అండ్ దెన్ యూ సీ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్. అది చేయరు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా ఉందండి కదా, క్రిటిసైజ్ చేశారంట క్రీమీ లేయర్. ఎందుకంటే అన్ని డబ్బులు ఉన్నోడు కూడా రిజర్వేషన్ కావాలంట. రిజర్వేషన్ కాన్సెప్ట్ రెండు ఉన్నాయి రాజుగారు. ఒకటి ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఇంకోటి వాళ్ళ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, మూడోదేమో సొసైటీ బ్యాక్వర్డ్నెస్. కొంతమంది సొసైటీల పైకి వచ్చినా కానీ మళ్ళీ వీళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు అని మాట్లాడతారు. అది మీరు చూస్తుంటారు, ఒక పెళ్ళికి వెళ్తే కానీ ఒక ఈవెంట్కి వెళ్తే అట్లనే మాట్లాడతారు వీళ్ళు. సో ఈ చెప్పినట్లే క్రీమీ లేయర్కి ఎందుకు భయపడుతున్నారు? పేదోళ్ళు అక్కడ ఉన్న క్రీమీ లేయర్లో ఉన్న ఎస్సీ ఎస్టీలో ఉన్న అన్నిటికంటే పేదోళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ రావాలి. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం లేని మనిషికి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి ఫస్ట్. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. దీనికన్నా ముందు ఒక జనరేషన్కి రిజర్వేషన్ దాని బెనిఫిట్ వస్తే ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పారు ఇప్పుడు. సో దిట్స్ అ గ్రేట్ థింగ్. సో ఈ డిఎంకే ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఖర్గే గారు ప్రొటెస్ట్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సరే, మీరు ఏ ప్రాబ్లం ఏంటి చెప్పండి? మీరు ఒకసారి చెప్పండి, సరే పేదోళ్ళకి ఇవ్వకూడదు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలో పేదోళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉండండి అని చెప్పేసి. ఇప్పుడు వీరేం చెప్తారు? చూడు, మన రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ అబ్జెక్ట్ చేస్తున్నారు సబ్ కేటగరైజేషన్. ఆయన చేస్తాడు కదా, ఆయన పనేది. ఇక్కడ ఎందుకు తెలంగాణలో మీరు ఎందుకు మళ్ళీ యాక్సెప్ట్ చేశారు? ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా చేపిస్తామని. రేవంత్ రెడ్డి చెప్పండి మేము చేయం, అది మా నేషనల్ పాలసీ, మేము చేయం సబ్ కేటగరైజ్, ఎందుకంటే మేము అక్కడ ఆబ్జెక్ట్ చేస్తున్నాం అని చెప్పి. సో ఈ బీఎస్పీ వాళ్ళు కూడా ఆబ్జెక్ట్ చేశారు రాజుగారు. మాయావతి అంటుంది దట్ ఈస్ హర్ పార్టీ, ఆమె పార్టీ బతుకుతుంది దాని మీద వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ ఓటర్ బేస్ అది. ఆ ఓటర్ బేస్ మళ్ళీ కేటగరైజ్ కాకుండా ఏం చేస్తారు వీళ్ళు?
సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా మీటింగ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ ఉన్నారు, ఉదిత్ రాజ్, జయరామ్ రమేష్, ఆల్ కల్ప్రిట్స్ అదే, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు 50% బార్ తీసేసేయాలి. అదొకటి. నెక్స్ట్ మీరు చెప్పినట్ల బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఏది ఈ రిజర్వేషన్ ఇచ్చిన దాని ప్రకారం కొన్ని వేకెన్సీస్ వచ్చేసినాయి. ఇప్పుడు రైల్వేలో తీసుకోండి, మీరు కేటరింగ్ అవుట్సోర్స్ చేసేసారు. ముందు కేటరింగ్ అంతా రైల్వేలో చేస్తుండే. క్లీనింగ్ రైల్వే స్టేషన్ చాలా ఇంప్రూవ్ అయింది, దానికోసం మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. ట్రైన్ క్లీనింగ్ అవుట్సోర్స్ చేసేసారు, మీరు చూసుంటారు. ఇప్పుడు వాళ్ళు యూనిఫామ్ వేసుకుని వాళ్ళు వస్తారు. దాంతో ఎంత మంచి ఇంప్రూవ్ అయింది చూడండి ఫెసిలిటీస్ మనకి. ముందట్లాగా కాదు ఇప్పుడు రైల్వేస్ ఒకటి బయో టాయిలెట్స్ అని అట్లా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మోస్ట్ ఆఫ్ అవుట్సోర్స్డ్ ఎవ్రీథింగ్. మీరు క్రిటికల్ జాబ్సే మీ దగ్గర పెట్టేసుకోండి. మిగతా అన్ని ఇప్పుడు ట్రైన్ డ్రైవర్స్ని అవుట్సోర్స్ చేయలేం, వాళ్ళే ఉండాలి మీద. స్టేషన్ మాస్టర్స్ అవుట్సోర్స్ చేయలేం, ఇంజనీరింగ్ స్టాఫ్ అవుట్సోర్స్, సిగ్నలింగ్ స్టాఫ్ అవుట్సోర్స్ చేయలేం. నేను రైల్వే ఒకటే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటాను, అందరూ యూజ్ చేస్తున్న చాలా మంది వాడుకుంటారు, దానికోసం వాళ్ళు దే కెన్ కనెక్ట్ అప్ ఇమీడియట్లీ. నేనేం చెప్తున్నాను దానిపై. సో కానీ అక్కడ కూడా రాహుల్ గాంధీ ఏమంటారు, మీరు అవుట్సోర్స్ చేసినా కానీ ఆ మిగిలిపోయిన జాబ్స్ కూడా రిజర్వేషన్ ఉండాలంట, బ్యాక్లాగ్ వేకెన్సీస్ పెట్టుకోవాలంట. మీరు అవుట్సోర్స్ ఎందుకు చేసుకోవాలంటే మీకు కాస్ట్ కటింగ్ చేశారు, డబ్బులు తక్కువ. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక డ్రైవర్కి ₹1,00,000 జీతం. మీకు తెలుసా, నేను కూడా బిలీవ్ చేయలేదు. మొన్న కూడా ఆర్టీఐ ఫైల్ చేస్తే బయటకు వచ్చింది, అక్కడ అన్ని న్యూస్ ఛానల్స్లో చర్చ ఇప్పుడు. డ్రైవర్కి ₹1,00,000 జీతం, ఆలోచించండి. అక్కడ జూనియర్ ఇంజనీర్ అని ఫస్ట్ వాడు కేర్ టేకర్గా ఎంటర్ అయ్యి వాడు ఇంజనీర్ అయిపోతున్నాడు, వాడు కూడా ₹1,00,000 జీతం, 1,20,000 మొత్తం లాస్లో నడుస్తుంది అక్కడ. సో మీరు అవుట్సోర్స్ చేసిన ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు అవుట్సోర్స్ అన్నీ మీరు చూడండి, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఏసీ యూనిట్లు అవుట్సోర్స్డ్. మీరు ఎందుకు ఆ ఏసీ స్టాఫ్ని ఆఫీస్లో పెట్టుకోవాలి, ఎప్పుడో ఒకసారి ఖరాబ్ అవుతుంది కదా, అప్పుడు చూసుకోవచ్చు. అంతే. క్లీనింగ్ అవుట్సోర్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ని పెట్టుకోండి, సెక్యూరిటీ అవుట్సోర్స్డ్. ఇది ఎందుకు చేస్తారంటే యూ హెవ్ టు బ్రింగ్ కాస్ట్. అన్నిటికంటే మనం ఇది వీఆర్ నాట్ రష్యా, వీఆర్ నాట్ క్యూబా, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎండ్లెస్ అమౌంట్ ఆఫ్ మనీ. మనకు ఉన్న డబ్బుల్ని మనం మంచిగా వాడుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్గా ఈ రాహుల్ గాంధీ అడుగుతున్న దాన్ని నేను మళ్ళీ అదే చెప్తున్నాను. దీనికి ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఫస్ట్ మీ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయండి, మీరు ఎంఎస్పీ ఇవ్వండి మీ స్టేట్లో అన్ని దానికి. మీరు చెప్పిన అన్ని మాటలు రిజర్వేషన్ది మీ స్టేట్లో చేయండి. మీ స్టేట్లో చేయొచ్చు కదా, 50% కన్నా ఎక్కువ కర్ణాటకలో చేయొచ్చు, చేయండి. అప్పుడు ఇమీడియట్గా ఛాలెంజ్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది ఏంటంటే మోదీ గారు తల మీద వేయడానికి వీళ్ళు ఈ చేస్తున్న అంతే, లేకపోతే కార్నర్ చేయాలి అంతే, ఇంకేలేదు. ప్రాబ్లం ఏంటంటే మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ అక్కడ పెద్ద SC/ST పాపులేషన్ ఉంది, అక్కడ ఎలక్షన్ రాబోతుంది. సో ఇట్లానే దీన్ని కొంచెం వాడుకుందామని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు సబ్ కేటగరైజేషన్ అగేన్స్ట్ ఒక బంద్ పెట్టుకుంటున్నాం ఆగస్టు 21 తారీఖు అని చెప్పేసి. ఏం చేసుకుంటారండి, సుప్రీంకోర్టు ఇచ్చారు జడ్జిమెంటు, మీరు ఏ బంద్ పెట్టుకున్నా ఏం కాదు. సబ్ కేటగరైజేషన్ గురించి తెలంగాణలో బంద్ పెట్టమని చెప్పండి, అదే కదా. సో కాంగ్రెస్ అంటున్నారు మేము దాంట్లో పాల్గొంటా అంటున్నారు బంద్లో, తెలంగాణలో బంద్ పెట్టియండి అగేన్స్ట్, అప్పుడు చూద్దాం మనం, అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళ సంగతి. లాస్ట్ పాయింట్, అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ గురించి చాలా చర్చ జరిగింది, తీసుకొస్తారా, చేస్తుందా ప్రభుత్వం? కర్ణాటకలో క్యాస్ట్ సెన్సస్ జరిగింది 10 సంవత్సరాలు అవుతుందండి. లాస్ట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ చేశారు, దాన్ని తీసుకురమ్మని చెప్పండి బయటికి. భయపడుతున్నారు, లింగాయత్స్ ఒక్కరిగా చూపిస్తారు, వాళ్ళు లైన్ కట్టేసి బయటకు పంపిస్తారు. ఇక్కడ కూడా ఫార్వర్డ్ కమ్యూనిటీస్ అలౌ చేస్తారా, చేయరు. క్యాస్ట్ సెన్సస్ అంటే మీరు ఏం చేయబోతున్నారు, మీరు రిజర్వేషన్ వేయగలరా, అంతా ఇవ్వలేరు, ఎందుకంటే క్యాప్ ఉంది, లిమిట్ ఉంది. మీరు మ్యాక్సిమం లోకల్ పోల్స్లో పంచాయతీ ఎలక్షన్లో ఇవ్వచ్చు, మున్సిపల్ ఎలక్షన్, దానికన్నా ఎక్కువ మీరు ఏం చేయలేరు. ఇది అక్కడ దాకా ఉంది, ఇది దానికన్నా ఎక్కువ లేదు ఇది. కానీ ప్రజల్లో తప్పు పట్టించడం, ఇట్లాంటి ఒక ప్రచారం చేయడంలో మేము అది చేయబోతున్నాం, మేము ఇది చేయబోతున్నాం, మాకు ఓటేయండి, చేసిన తర్వాత ఏం లేదు. 8,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్కి ఇది హామీ ఇచ్చిన తర్వాత కర్ణాటకలో ఇవ్వండి, ఎందుకు ఇవ్వట్లేదు, అక్కడ వచ్చింది కదా. తెలంగాణలో ఇవ్వండి, అక్కడ కూడా లేదు. సో స్మెల్ ద కాఫీ అంటారు ఇంగ్లీష్లో రాహుల్ గాంధీ దగ్గర. మీరు ఫస్ట్ కూల్ మైండ్లో ఆలోచించి చెప్పండి, ఏది చెప్తున్నారు 10 సార్లు ఆలోచించండి. ఏదైనా అది లైఫ్లో కూడా అది చాలా ఇంపార్టెంట్, ఏదో వచ్చినట్లు వాగడం కాదు, చాలా ఇంపార్టెంట్. రాజు గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.